రాజశేఖర రెడ్డి గారి చిత్రపటాన్ని మున్సిపల్ ఆఫీస్లో టీడీపీ నాయకులు నిన్న తొలగించడం ఇది వచ్చి ఒక దౌర్జన్యంలాగా తయారవుతుంది చిత్తూరులో. దానికి వచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చెప్తాము. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈరోజు విగ్రహాల వెనకాల చిత్రపటాల వెనకాల తిరుగుతూ ఉండారు. ప్రజా సమస్యలు దాని మీద దృష్టి సాధించాలి కానీ టీడీపీ నాయకులు ఈ విగ్రహాల వెనకాల తిరగాల్సింది. దీనంతా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 కానీ 104 కానీ సంక్షేమ పథకాలైన పావల వడ్డీ కానీ ఆరోగ్యశ్రీ అన్నీ పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒక అభిమానంతో ఆడ మున్సిపల్ ఆఫీస్లో పెట్టుకుంటే దాన్ని ఒక రాజకీయం చేయాలని, రాజకీయ లబ్ధి కోసము చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలంతా గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఉప ఎన్నికల్లో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేసి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రపంచం అనేది సృష్టిస్తుందో మొన్న జరిగిన ఉప ఎన్నిక అందరికీ తెలిసింది. ఇంకా మీదట వచ్చేది ఒక వార్డు మెంబర్ కూడా టీడీపీ నాయకులు కానీ ఏ పార్టీ కూడా గెలిచేది అనేది డిపాజిట్లు కూడా రాలేదు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా, ఇంకా మీదట కూడా రాదు. ఒక దివంగత ముఖ్యమంత్రి అందరికీ ఒక పార్టీలు కానీ కాకుండా రాజకీయాలకు అతీతంగా మేలు చేసిన వ్యక్తి ఒక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇదే విధంగా మీరు ఇటువంటి అరాచకాలు కొనసాగిస్తే ఈ ప్రజల మీ మీద తిరగబడి టీడీపీ అనేది లేకుండా భూస్థాపితం చేసే రోజుల్లో ముందర